హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టుడే మార్కెట్ లెవెల్ చూసినట్లయితే మనకు ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి ఎనాలసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. దానికంటే ముందు నా ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇక్కడ మాది ఏంజిలోన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఫస్ట్ నేను ఏ విధంగా యాక్చువల్గా అయితే మార్కెట్ అనేది గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది కదా. యాక్చువల్గా అంటే 150 పాయింట్స్ అనమాట. నియర్లీ గ్యాప్ అప్ లో ఓపెన్ అవ్వడం జరిగింది. సో దాంతో నేను ఏమన్నానంటే మార్కెట్ కంప్లీట్ గా బుల్లిష్ మూమెంట్ ఉండొచ్చు అనేసి అనుకున్నాం. సో ఎందుకంటే గ్లోబలైజేషన్ అన్ని కూడా ప్రెసెంట్ అయితే పాజిటివ్ గానే ఉండింది అనమాట. సో బట్ ఏంటంటే విపరీతమైన ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అయితే మార్కెట్ అందరు అనుకుంటారు ఇంత బిగ్ మూమెంట్ అయ్యింది కదా, మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది అనేసి అనుకుంటారు. సో నాకంటే మనం ఒక 4-5 డేస్ ట్రేడింగ్ డేస్ అవ్వాక గానీ మనము ఈ 1 వీక్ 2 వీక్స్ చూసాక గానీ మనము బేరీ సైడ్ ఉంది మార్కెట్ అని చెప్పలేము. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా జరుగుతుంది అనమాట. సో దానివల్ల కూడా మనకు ప్రెజర్ అనేది అంటే సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు అని కూడా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఏంటంటే టుడే మార్కెట్ యొక్క ప్రతి ఈ వీడియో చేశాను. గత వీడియోస్ అన్ని కూడా ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్స్ అనేది మీకు చూపించలేదు అనమాట. ఎందుకంటే నాకు టైం లేదు, సంక్రాంతి హాలిడేస్ కదా. సో అందువల్ల సంక్రాంతి అంటే పండగ యొక్క మగ్నం అయిపోయి చూపించటం లేదనమాట. సో ఈవేళ ఏంటంటే అనుకోకుండా ఈ రోజు కొద్ది కష్టాల్లో నష్టాలు అన్నట్టుగా అయ్యింది. బట్ ఏంటంటే కాన్ఫిడెంట్ ట్రేడింగ్ దొరకకపోతే, ఇండిసిజన్ తీసుకోకపోతే, కరెక్ట్ గా న్యూట్రల్ లో మనము ఉన్నప్పుడు మార్కెట్ అనేది ఉన్నప్పుడు మనం ఎలా డిసిజన్ తీసుకుందాం అనేది కూడా పక్కగా మనకు తెలియదు అనమాట. సో నాకు ఫస్ట్ టైం అటువంటిదే ఈ రోజు ఎదురయ్యింది. బట్ ఏంటంటే అయినా ప్రాఫిట్ లోనే క్లోజ్ చేయడం జరిగింది. ఈ రోజు వచ్చిన ప్రాఫిట్ అనమాట. చూడండి, 7,187 రూపీస్ అనమాట. ఇక్కడ ఒకటి వచ్చేసి 12,441 రూపీస్, ఇంకొకటి వచ్చేసి 2,714 రూపీస్, ఇంకొకటి వచ్చేసి 7,626 రూపీస్ అనమాట. ఇది ప్రాఫిట్ అనమాట. అయితే లాస్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, 8,316 రూపీస్ లాస్ అనమాట ఇది. అలాగే 3,190 రూపీస్ అనమాట లాస్. అలాగే నెక్స్ట్ లాస్ వచ్చేసి 4,055 రూపీస్ అనమాట. అంటే ఇక్కడ మనము 3 టైమ్స్ లాస్ అనమాట, 3 టైమ్స్ అనమాట ప్రాఫిట్. సో ఏంటంటే అన్నిటికంటే ప్రాఫిటబుల్ గా ఉన్నటువంటిదే మనకు ఎక్కువ అనమాట. ఇక్కడ దగ్గర ఇది ఆపుల్ గా చూసుకున్నట్లయితే మనకి యాక్చువల్లీ దగ్గర నియర్లీ 20,000 అనమాట. బట్ 20,000 దాకా ప్రాఫిట్ వచ్చింది. నియర్లీ 7 ప్లస్ 8 15,000 లాస్ అనేది వచ్చింది. సో అన్ని పోగా కూడా మనకు ఏంటంటే 187 రూపీస్ అనమాట మనకు ప్రాఫిట్ అనేది వచ్చేది. సో ఇదేంటంటే కంఫర్టబుల్ గా ప్రాఫిట్ అనేది కాదు. ఎందుకంటే బట్ మనం తీసుకున్న డిసిజన్ అనేది కొద్దిగా రాంగ్ తీసుకున్నాము. సో అందువల్ల యాక్చువల్ గా అయితే నాకు 15,000 అనేది అనమాట. 15,000 లాసే ఉండింది. సో నేనేం చేశానంటే ఎంతో కొంత ఒక 2-3-5,000 దాకా ఆ లాస్ ని కవర్ చేసి క్లోజ్ చేసుకుందాం అనుకున్నా. బట్ దాంతో పాటు ఏంటంటే కరెక్ట్ గా ఎంటరేజ్ తీసుకుంటూ లాస్‌లనేవి తగ్గించుకుంటూ వచ్చు. చివరి క్షణంలో ఈ ప్రాఫిట్ అనేది కొట్టడం జరిగింది. ఇది కూడా 3 టైమ్స్ అన్నమాట. పడగానే మళ్ళీ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ రివర్స్ ఒక 25 పాయింట్స్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కొనడం వల్ల ఈ ట్రేడ్ అనేది కంఫర్టబుల్ గా చేయడం జరిగిందనమాట. ఇదే స్టార్టింగ్ లో నుంచి అయితే మనకు ట్రేడ్ వాల్యూ అనేది తెలుసుకొని ఉండడం అంటే మనం కంఫర్టబుల్ గా ఈ రోజు 50,000 దాకా నియర్లీ రావాల్సిందనమాట ప్రాఫిట్. సో అయినప్పటికీ కూడా మనము అంటే పాజిటివ్ గా క్లోజ్ చేసాం కాబట్టి ఓకే ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఏంటంటే రాంగ్ ట్రేడ్ తీసుకున్నప్పటికీ కూడా లాస్ ని కవర్ చేయడానికి ట్రై చేయాలి తప్ప మనం లాస్ ని ఎక్కువ పెంచుకోవడానికి ట్రై చేయకూడదు అనమాట. ఇది నా సజెషన్ అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా నా యొక్క ప్రాఫిట్ ఇది 7,187 రూపీస్. దిస్ ఇస్ మై ప్రాఫిట్ అనమాట. ఓకే, మనం మార్కెట్ ఈ రోజు కంప్లీట్ గా తెలుసుకుందాం అసలు ఏంటి అనేది. ఇప్పుడు మార్కెట్ లోకి వెళ్ళి తెలుసుకుందాం. అందరు కూడా చూడాలి ఫ్రెండ్స్. మన స్టార్ట్ తెలుసు కదా, RSI ఇండికేటర్ ద్వారా మనం ట్రేడింగ్ చేస్తున్నాం. దాంతో పాటు ఏంటంటే సపోర్ట్ దొరుకుతుంది, రెసిస్టెంట్ దొరుకుతుంది. సో దాంతో పాటు అంటే సెల్లింగ్ సైడ్ ఉన్నా కూడా ప్రాఫిటబుల్ గానే ఉంటాం, బయింగ్ సైడ్ ఉన్నప్పుడు ప్రాఫిటబుల్ గానే ఉంటాం. సో మనము ఏమైనా స్ట్రాటజీస్ వేసుకున్నా కూడా మనం ఇక్కడ
అంటే ఉంటుంది కదా! స్ట్రాజులు, ట్రయాంగిల్ అనే స్ట్రాటజీస్ ఉన్నాయి కదా! అది కూడా మనము అప్లై చేసుకున్నప్పటికీ కూడా మనము ప్రాఫిటబుల్ గానే ఉంటామన్నమాట. ఆర్ఎస్ఐ ఇండికేటర్ యూజ్ చేయడం వల్ల. అంటే మార్కెట్ అనేది అన్ని సార్లు ఈ విధంగా మొమెంటమే రాదు కదా! రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుంది. సైడ్ వేవ్ ఉంటుంది. తర్వాత మొమెంటమ్ మార్కెట్ ఉంటుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు మనం ఏంటంటే ఏ స్ట్రాటజీ చేయాలన్నా కూడా మనం ఆర్ఎస్ఐ ఇండికేటర్‌తో యూజ్ చేయొచ్చన్నమాట. చాలా బెటర్ దెన్ కామెంట్స్‌లో ఒక 1 ఆర్ 2 ఫ్రెండ్స్ పెట్టారన్నమాట. అమౌంట్ లాస్ ఎందుకు లాస్ అవుద్ది? ఇది కరెక్ట్ పర్ఫెక్ట్‌గా మనం ఎంటర్ తీసుకున్నప్పుడు సెల్ సైడ్ గాని, బై సైడ్ గాని తీసుకున్నప్పుడు మనకు లాస్ ఏమి ఉండదు కదా! అయితే ఇక్కడ చిన్న లాజిక్ వీడియో కంప్లీట్ చివరన నేను ఒక లాజిక్ చెప్తాను. ఆ లాజిక్ కూడా ఈరోజు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే. మనం మార్కెట్ ఎనాలిసిస్‌తో పాటు ఎలా ట్రేడింగ్ చేయాలనే దాన్ని కూడా ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. సో, దాంతో పాటు ఏంటంటే మార్కెట్ యొక్క మూవ్‌మెంటమ్ ఎలా వచ్చినప్పుడు ఎలా ట్రేడింగ్ చేయాలనేది కూడా మీకు చెప్తాను. సో, ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీరు చూసుకొని ఉండండి. ఓకే. వీడియోలోకెళ్ళిపోదాం. నా ప్రాఫిట్ లాస్ స్టేట్‌మెంట్ మీకు చూపించేసాను కదా! సో, కంప్లీట్‌గా వీడియోకెళ్దాం ఫ్రెండ్స్. నేను 1 అవర్ టైమ్ ఫ్రేమ్ తీసుకున్నాను. సో, మీకు 1 అవర్ కాకుండా నేను 1 డే, వీక్లీ కూడా నేను చూపిస్తాను. ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఎటువంటి ప్రాబ్లమ్‌గా ఉంది మనకు మార్కెట్ ఇంక పడవచ్చా అనేది దాని మీద మనకు డిపెండ్ అయ్యి ఉంటదనమాట ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను ఇప్పుడు మార్కెట్ అనేది ఈరోజు చాలా బిగ్ మొమెంటమ్ వచ్చింది. సో, ఏంటంటే ఇన్ని రోజులనమాట. ఇన్ని రోజుల దగ్గరికి 2, 3 వీక్స్, 4 వీక్స్ దాకా ఉన్నటువంటి బై సైడ్ ఉన్నది ఒకే క్యాండిల్‌తో మనకు ఆహ్, పడిపోవడం జరిగింది. సో, ఇలా ఏటంటే బిగ్ మొమెంటమ్ అనమాట ఇది. నియర్లీ 400 పాయింట్స్ ఈ విధంగా పడిందనమాట. చాలా బిగ్ మూవ్‌మెంట్ అనమాట వచ్చింది మార్కెట్‌లోని. సో, అందరేటంటే బట్ ఇప్పుడేమనుకుంటారంటే అందరూ కూడా అసలు ఇంత పెద్ద క్యాండిల్ ఇది ఏర్పడింది కదా! మనకు కంప్లీట్‌గా ఇది బుల్లిష్ అంటే బేరిష్ క్యాండిలే అని అనుకుంటారు. సో, ఇక్కడ ఒక జోన్ ఉందనమాట. ఈ జోన్ ఉందని మనం మర్చిపోకూడదు. ఒకవేళ ఈ జోన్ క్రాస్ చేసినట్లయితే క్రాస్ చేయాలంటే దగ్గరికి నియర్‌కి 7 డేస్, 5 డేస్ ఇక్కడ ట్రేడింగ్ జరిగి, ఆ తర్వాత అప్ సైడ్ ఎళ్లి మళ్ళీ రివర్స్ తీసుకొని వెళ్ళడం జరిగింది మార్కెట్. సో, ఇక్కడ కూడా ఫైట్ చాలా పెద్ద ఫైట్ జరుగుతది. ఫైట్ జరిగిన తర్వాత మార్కెట్ అనేది రివర్స్ చేయే ఛాన్స్ ఉంటాయి తప్ప డైరెక్ట్‌గా మార్కెట్ అనేది పడిపోదు. ఒకవేళ డైరెక్ట్ పడిపోయిందంటే కంప్లీట్‌గా ఇంకా దిస్ ఈస్ ఎ బేరిష్ మార్కెట్ అనుకోవచ్చనమాట. సో, మనము ఈ విధంగా ఫైండ్ ఔట్ అయితే చేయొచ్చు. సో, మార్కెట్ రేపు ఇక్కడ సస్టైన్ అయ్యిందంటే మళ్ళీ చాలా వెయిట్ చేసి అప్పుడు మార్కెట్ పడే ఛాన్స్ ఉంది. అప్పుడు ఈ జోన్ దాటిన తర్వాత మనం బేరిష్ మార్కెట్ అనేది కన్ఫర్మ్‌గా డిసైడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, ఇది ఈవేళ అదే క్యాండిల్ ఎలా ఏర్పడింది? బేరిష్ మార్కెటా? బుల్లిష్ మార్కెట్ అనేది చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. సో, మనం ఏంటంటే కంప్లీట్‌గా బేరిష్ సైడ్ ఉండాలంటే ఈ జోన్ అనేది కన్ఫర్మ్‌గా దాటాలనమాట. 20,800 అనేది కన్ఫర్మ్‌గా కిందకి దాటిన తర్వాత అది బేరిష్ మార్కెట్ అనేసి మనము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంతవరకు ఇది న్యూట్రల్ మార్కెట్ లేదా ఒకవేళ ఇక్కడొచ్చి ఇది రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి. సో, అందువల్ల ఏంటంటే మనం కొద్దిగా చూసుకుంటూ మనం ట్రేడింగ్ చేయడం అనేది చాలా మంచిదనమాట. ఒక 5 డేస్ అయ్యేసరికి కన్ఫర్మ్ అవుతుంది. న్యూట్రల్ మార్కెట్ లేదంటే బేరిష్ మార్కెట్ అనమాట. సో, మనం ఇక్కడ కూడా చూద్దాం ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఎలా పనిచేస్తుందనేది. ఆర్ఎస్ఐ ఇండికేటర్ అయితే చాలా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది చాలా ఆహ్, ఎక్కువ అనమాట. అంటే దగ్గరికి నియర్లీ 80 పాయింట్స్ దాటేసిందనమాట ఆర్ఎస్ఐ ఇండికేటరు. దాటేసింది కాబట్టి దీనికంటే పైన వచ్చి మూవ్‌మెంటమ్ అయింది. సో, అయితే ఇక్కడ మార్కెట్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది తగ్గడం జరిగింది. సో, ఎందుకిలా తగ్గింది అనుకుంటే మార్కెట్‌లో మాత్రం ఇక్కడ మార్కెట్ స్ట్రెంత్ అయితే ఉంది గానీ, ఇక్కడ ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనే స్ట్రెంత్ అనేది లేదు. సో, అందుకనే మార్కెట్ ఇంత భయంకరంగా పడడం జరిగిందనమాట. సో, మార్కెట్ అనేది మూవ్‌మెంటమ్ రావడానికి కారణం ఈ విధంగా బేరిష్ మూవ్‌మెంటమ్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇక్కడ ఆర్ఎస్ఐ రిలేటివ్ ఇండెక్స్ యొక్క స్ట్రెంత్ అనేది లేకపోవడమే ఇక్కడ ప్రధాన కారణం అనమాట. సో, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ పెరుగుతుంది. ఆర్ఎస్ఐ ఏం పెరగట్లేదు. సో, మార్కెట్ బేరిష్ సైడ్‌గా ఉందనేసి అనుకున్నారు. సో, ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది. మనకు స్టార్టింగ్‌లో ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది. సో, ఇక్కడ కూడా సిగ్నల్ ఇచ్చింది. సో, ఇక్కడ కూడా సిగ్నల్ ఇచ్చింది. బట్ ఇన్ని సార్లు సిగ్నల్ ఇచ్చినప్పుడు ఫ్యూచర్‌లో ఈ ఇండికేటర్ ఏమని చెప్తుందంటే ఇది పెరగట్లేదు కాబట్టి ఈ ఇండికేటర్ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా సరే ఒక భయంకరమైన మొమెంటమ్ రావస్తుంది అనే ఒక సిగ్నల్ అనేది మనకు ఈ ఇండికేటర్ అనేది చూపిస్తుంది. సో, మరి ఏ విధంగా కూడా మనం డ్రా చేస్తే అంటే చూద్దాం అనేది ఒకసారి చూద్దాం. ఒక్కసారి మీకు దీనికి కూడా నేను చూపిస్తాను.
సో, చూడండి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మనకు ఈ విధంగా పట్టిందనమాట. సో, చూసారా ఇక్కడ చూడండి. ఇక్కడ చాలా పెరిగింది ఆర్ఎస్ఐ. బట్ స్టాండర్డ్ ఓకే. మార్కెట్ పెరుగుతుంది అని అనుకోవచ్చు. సో, ఇక్కడికెళ్ళి దీనికంటే ఎక్కువ పెరిగింది. బట్ ఇది పడిపోయింది ఆర్ఎస్ఐ. సో, ఏంటంటే ఫ్యూచర్‌లో పడతది అని. అలాగే పడింది. సో, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కూడా చూడండి. ఇది పెరిగింది మార్కెట్. ఓవర్ బాట్‌లో వెళ్ళింది. బట్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది తగ్గింది. సో, ఏంటంటే ఈ విధంగా ఆర్ఎస్ఐ ఇండికేటర్ మనకు చూపిస్తున్నప్పుడు ఫ్యూచర్‌లో పడుతుంది అనేసి మనము ఫైండ్ చేసుకోవచ్చు. బట్ ఇలా పడడానికి కూడా రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి. మనకిక్కడ ఏంటంటే ఇక్కడ ఆర్ఎస్ఐ ఇండికేటర్ పడుతుందని చెప్పడానికి కూడా ముందుగానే మనకిచ్చింది. దానివల్ల ఇక్కడ స్ట్రెంత్ లేకపోవడం, ఇక్కడ స్ట్రెంత్ ఉండి ఇక్కడ స్ట్రెంత్ లేకపోవడం మనం వెయిట్ చేయాలి. ఇలాంటప్పుడు ట్రేడ్ చేయాలనేది మనం యాక్చువల్లీ జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలన్నమాట. ఈ విధంగా మనము ట్రేడింగ్ చేస్తే బెస్ట్ ఉంటుంది. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది మనకు 44 రేంజ్‌లో వచ్చింది చూడండి. 44 రేంజ్‌లో ఉంది కాబట్టి మా ఇండికేటర్ అనేది మాక్సిమమ్ ఇది అయితే 20 లెవెల్ దాకా పడిపోయే ఛాన్స్ అయితే ఉంది. అంటే 20 లెవెల్ వరకు రాదు. మాక్సిమం 30 లెవెల్ వరకు డే అయితే పడే ఛాన్స్ అయితే కంప్లీట్‌గా ఉంది. 20 లెవెల్ వరకు వచ్చి అప్పుడు ఒకవేళ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది 20 లెవెల్ దాకా వచ్చింది అంటే కన్ఫర్మ్‌గా ఇది డెఫినెట్‌లీ మనకు 20,000 దాకా పడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. 20,000 దాకా వచ్చి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఏంటంటే ఇన్వెస్టర్స్ అనేది ఇక్కడ వచ్చి అగ్రెసివ్‌గా చేస్తారనమాట మళ్ళీ. అంటే మార్కెట్ 20,000 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకొక 1000 పాయింట్స్ అయితే పడుతుంది. కానీ కంప్లీట్‌గా 1000 పాయింట్స్ అనేది కంప్లీట్‌గా పడదు. నెమ్మదిగా మెల్లమెల్లగా పడే ఛాన్స్ అయితే ఎక్కువగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకు డేలోని. ఓకే. మనం ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వీక్లీలోకి ఒకసారి చూద్దాం. వీక్లీలో ఎలా ఉంటుందని. వీక్లీ ఇండికేటర్ చూసినట్లయితే ఇంకా పడడానికి వీక్లీ ఇండికేటర్ ఇంకా ఛాన్స్ ఉంది. అంటే మనకు అనుకున్నాం కదా 20,000 మార్కెట్ ఇలాగొచ్చి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంది. జస్ట్ ఈ స్టేజ్‌లోనే అంటే 19,800, 900 గాని 20,000 వరకు మార్కెట్ ఈ విధంగా వచ్చి రిటర్న్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. అంటే మార్కెట్ ఇలా వచ్చి రిటర్న్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటది. ఈ రేంజ్ వరకు ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కానీ మార్కెట్ కూడా సేమ్ ఆ రేంజ్‌లో వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ఈ రేంజ్‌లో వెళ్ళే ఛాన్స్ ఉంది. అయితే 45 వరకు మాక్సిమం వెళ్ళే ఛాన్స్ ఉంది. 45 వరకు ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మార్కెట్ యొక్క ఇక్కడ మార్కెట్ యొక్క స్ట్రెంత్ చూపిస్తుంది. ఇక్కడ వీక్లీ టైమ్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఇంకా స్ట్రెంత్ ఉందని చెప్తుంది. ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది ఇంకా స్ట్రెంత్ ఉంది అన్నట్టు మనకు చెప్తుంది. సో, కన్ఫర్మ్ అవ్వాలంటే మనకు ఇంకో వీక్ అనేది వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే అప్పుడు కన్ఫర్మ్ అనేది అంటే ఆ వీక్లీ క్యాండిల్‌లో మనకు ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది పెరుగుతుంది అనే ఒక సిగ్నల్ అయితే మనకు చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్. ఇది ఇది మంత్లీలో మనం చూసుకున్నట్లయితే మంత్లీలో ఒకసారి చూసుకుందాం. ఒకసారి చూసుకున్నట్లయితే మంత్లీలోని మార్కెట్ అయితే రేంజ్‌లోనే ఉంది. మంత్లీలో మార్కెట్ రేంజ్‌లోనే ఉంది కాబట్టి ఇది మాక్సిమం ఏంటంటే ఇక్కడ కూడా చూపిస్తుంది 20,000 వరకు మార్కెట్ పడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. 20,000 వరకు మాత్రమే మార్కెట్ పడుతుంది. ఒకవేళ ఇంకా బిగ్‌గా పడితే ఇంకో 1,500 పాయింట్స్ పడుతది. మాక్సిమం 1,000 పాయింట్స్ అయితే గ్యారంటీ పడే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే మనం ఒక 2 వీక్స్ దాకా వెయిట్ చేయాలన్నమాట. ఇది మార్కెట్ యొక్క అనాలిసిస్ కంప్లీట్‌గా చెప్తున్నాను. ఎగ్జాక్ట్ ఇలాగే జరుగుతాయి. సో, ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఇంకొక మీకు లాజిక్ చెప్దామని అనుకున్నాను గదా! ఇప్పుడు ఈ లాజిక్ చెప్పాలంటే మనం డెఫినెట్‌లీగా మనం 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళాలి. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళినట్లయితే మనం లాజిక్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. సెల్ సైడ్ గాని, బై సైడ్ గాని మనం నిఫ్టీ ఫ్యూచర్‌లో గాని ట్రేడింగ్ చేసేటప్పుడు మనం ఎలా అనేది తెలుసుకోవచ్చనమాట లాజిక్ తెలుసుకోవాలంటే ఆర్ఎస్ఐ ఇండికేటర్ ద్వారా లాజిక్ అనేది తెలుసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ అప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇది ఇంత బిగ్ మూవ్‌మెంట్ వచ్చింది కాబట్టి మనము ఎలా చూసుకున్న ప్రాఫిటబుల్‌గా అనేది వచ్చేస్తది అందరికి ఇది కామనే. కానీ ఇలాంటి ట్రేడింగ్‌లో మనము ఎంతో కొంత ప్రాఫిట్ అనేది వస్తుంది. బట్ మనకు ఎలాంటి దగ్గర అమౌంట్ రావాలంటే ఇటువంటి రేంజ్ మార్కెట్‌లోని ప్రాఫిట్ అనేది రావాలి.
రేంజ్ మార్కెట్‌లోని. మరి ఇలాంటి మార్కెట్‌లో ప్రాఫిట్ ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ సెల్ సైడ్ గాని, బై సైడ్ గాని అంటే సెల్లింగ్ సైడ్ ఎక్కువ ప్రాఫిటబుల్‌గా అనేది ఉంటాం. ఎందుకు అంటే ఇక్కడ మనము ఒక 20 పాయింట్స్ అనేది మనకు సెల్లింగ్ సైడ్ ప్రెజర్‌గా వచ్చినా మనకు టైమ్ డేకి ఒక 10 పాయింట్స్ గాని, 15 పాయింట్స్ గాని లేదంటే 5 పాయింట్స్ గాని కలుస్తాయి. అంటే 20 పాయింట్స్ అనేది మన ప్రాఫిటబుల్‌గా ఉంటే అందులో ఒక 10 పాయింట్స్ టైమ్ డేకే. సో ఒక 30 పాయింట్స్ అన్నమాట. అంటే 1500 వరకు ఈజీగా ప్రాఫిట్ అనేది వస్తది. ఇలాంటి రేంజ్ మార్కెట్‌లో కూడా. కాబట్టి సెల్లర్స్ అయితే ఈ విధంగా చేయొచ్చు. సో మీరు అలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే మనము డెఫినెట్‌లీగా మనము 5 మినిట్స్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళాలి. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళినట్లయితే 15 టైమ్ ఫ్రేమ్ కూడా మనకు కనిపించదు. మనకు 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అనేది కనిపిస్తది. చూడండి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ కనిపిస్తది. ఇక్కడ చూడండి క్లియర్‌గా. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ కనిపించిందా? ఇది సెల్లింగ్. ఓకే. ఇది బయింగ్. ఓకే. ప్రాఫిటబుల్‌గా ఈ 2 దగ్గరే వచ్చేసాయి. నెక్స్ట్ ఇక్కడ సెల్లింగ్. ఇక్కడ కూడా వచ్చేసింది కదా! ఇక్కడ సెల్లింగ్. ఇక్కడ బయింగ్. ఇక్కడ సెల్లింగ్. అంటే పుట్ ఆప్షన్ సెల్లింగ్ చేస్తాం. కాల్ ఆప్షన్ సెల్లింగ్ చేస్తాం. మనకు వీల్ మూమెంటం ఉంటే కాల్ ఆప్షన్ బయింగ్ చేస్తాం. పుట్ ఆప్షన్ బయింగ్ చేస్తాం. దట్స్ ఆల్. అంతే అయిపోతుంది. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో రేంజ్ మార్కెట్ లో ఉన్నప్పుడు వెళ్తే మనకు ప్రాఫిట్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ టెస్ట్ అయితే చేయండి కన్ఫర్మ్ గా. చేసినట్లయితే డెఫినెట్లీగా మీకు ప్రాఫిటబుల్ గా ఉంటారు. బ్యాక్ టెస్ట్ అయితే చాలా చేయాలి. మనం రేంజ్ మార్కెట్ లో ఉన్నప్పుడు 5 మినిట్స్ ని మెన్షన్ చేయండి. మనకు 10 మార్కెట్ ఉన్నప్పుడు 15 మినిట్స్ అనేది చాలా చాలా బెటర్ అన్నమాట. అయితే ఇంకా టైం ఫ్రేమ్ ఉన్నదా అంటే అందరు కూడా ఫ్రెండ్స్ యూట్యూబ్ లో మీకు చెప్పే ఉంటారు. బట్ ఏంటంటే నేను కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. 1 అవర్ టైం ఫ్రేమ్ అన్నమాట. ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ చూడండి. ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ మనము ఒకసారి గమనిస్తే 1 అవర్ టైం ఫ్రేమ్ ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ లో తీసుకుందాం ఏదోకటి. ఇక్కడ నేను చూపిస్తాను మీకు. ఒక్కసారి 1 అవర్ టైం ఫ్రేమ్. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వరకు. నెక్స్ట్ ఇంకా అన్ని తీసుకొని చెప్తాను మీకు. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. ఏదో ఒకటి చెప్తాను. మనకు నచ్చింది రేంజ్ మార్కెట్ లో ఏది ఉన్నా కొట్టేయడమే. ఓకే ఫ్రెండ్స్ 1 అవర్ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే గుడ్. ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ. ఇప్పుడు మనం ఏంటంటే ఇంతవరకు మార్కెట్ అనేది పడింది. సెల్లింగ్ చేస్తే మార్కెట్ అనేది పడింది. ఓకే. తర్వాత ఇక్కడ బయింగ్ చేసి దొరికింది. ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకున్నా మనం కాల్ ఆప్షన్ సెల్లింగ్ చేసిన పుట్ ఆప్షన్ తీసుకున్నా ఓకే. ఎందుకంటే సెల్లింగ్ అనేది చాలా బెటర్ అని చెప్పాను కదా! ఎందుకు అంటే మనం ఈజీగా ప్రాఫిటబుల్ వస్తది. ఇక్కడ బయింగ్ సైడ్ కూడా మనం ప్రాఫిటబుల్ గానే వస్తది. ఎందుకంటే కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ అనేది సెల్ చేయడం ద్వారా కూడా రావచ్చు. సో ఈ విధంగా మనము ఈ రేంజ్ మార్కెట్ లో కూడా డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనేది మనము ఇంకా క్లియర్ గా ఒకసారి చెప్తాను. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 2 క్యాండిల్స్ బేరిష్ షేడ్ వచ్చింది. ఇంకో 3 క్యాండిల్స్ 2 క్యాండిల్స్ బుల్లిష్ షేడ్ వచ్చింది. మనం వెయిట్ చేస్తే చాలు. అంటే ట్రెండ్ మార్కెట్ లో ఉన్నప్పుడు కంటిన్యూగా బేరిస్ పడిపోద్ది, బుల్లిస్ పడిపోద్ది. కానీ రేంజ్ మార్కెట్ లో ఉన్నప్పుడు 2 క్యాండిల్స్ బేరిస్, 2 క్యాండిల్స్ బుల్లిస్, లేదంటే 3 క్యాండిల్స్ బేరిస్, 2 క్యాండిల్స్ బుల్లిస్, ఒక క్యాండిల్ న్యూట్రల్. ఈ విధంగా మాత్రమే ఏర్పడుతుంది. సో దీనికి బేసికల్ గా మనకి ఏంటంటే ఆర్ఎస్ఐ ఇండికేటర్ యూజ్ అవుతుంది కదా. ఆర్ఎస్ఐ ఇండికేటర్ చాలా చాలా యూజ్ అవుతాయి. చూడండి ఇక్కడ ఆర్ఎస్ఐ ఇండికేటర్ యూజ్ అయ్యింది. సో ఇక్కడ కూడా ఆర్ఎస్ఐ ఇండికేటర్ యూజ్ అయ్యింది. అంటే దీనికంటే ఇది ఎక్కువగా పెరిగినప్పటికీ కూడా ఆర్ఎస్ఐ ఇండికేటర్ పడలేదు. సో ఇదంతా కూడా మన వెరిసైడే కదా, కంప్లీట్ వెరిసైడ్ అయ్యింది చూడండి. సో ఈ విధంగా 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఆర్ఎస్ఐ ఇండికేటర్ యూజ్ చేసి మనము ఈజీగా ప్రాఫిటబుల్ గా చేయొచ్చు. సో ఇక్కడ ఇది రేంజ్ మార్కెట్ చూసారు కదా. ఇది రేంజ్ మార్కెట్ కాబట్టి ఇక్కడ పుట్ ఆప్షన్ సేల్ చేసి ఉంటే టైం డేకి వల్ల మనకు ప్రాఫిటబుల్ ఓపెన్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అన్నమాట. చూడండి ఇది ఒక రేంజ్ లో ఉండిపోయినప్పటికీ కూడా మనం ఆర్ఎస్ఐ ఇండికేటర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సేల్ చేసి వదిలేస్తే అంతా కూడా ప్రాఫిటబుల్ కే కదా. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇది రేంజ్ మార్కెట్. ఇక్కడ రేంజ్ మార్కెట్ ఉన్నప్పటికీ మనం ఇక్కడ ఇక్కడ వచ్చినప్పుడు పుట్ ఆప్షన్ అనేది సేల్ చేసినట్లయితే ఇదంతా కూడా రేంజ్ లో ఉన్నప్పుడు మనకు ప్రాఫిటబుల్ గానే ఉంటది. ఏదేమైనా టైం డేకి అనేది కరిగిపోతూ ఉంటది ఈ ప్రీమియం.
సో అందువల్ల ప్రాఫిటబుల్ గానే ఉంటామన్నమాట. మహా అయితే చూడండి ఇక్కడ ట్రెండ్ మార్క్స్ ఎన్ని రోజులు వచ్చాయి, ఇది ట్రెండ్ లోగానే వచ్చింది, ఇది వచ్చింది తప్ప, ఇక్కడ వచ్చింది తప్ప, ఇవన్నీ కూడా రేంజ్ మార్కెటే కదా. అలాంటప్పుడు 5 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళి మనం చూడాలన్నమాట. ఇక్కడ సెల్లింగ్ అనేది చాలా బెటర్. బయింగ్ అనేది దొరకనప్పుడు సెల్లింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అది ఫుట్ ఆప్షన్ కి కూడా, పుట్ ఆప్షన్ కి అయితే బాగానే ఉంటుంది, అలాగే కాల్ ఆప్షన్ కూడా బాగానే ఉంటుంది. ఫ్యూచర్ కి అయితే అవ్వదు. సో ఇక్కడ ఏంటంటే సెల్లింగ్ కూడా ప్రిపరేషన్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మంచి మంచి ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మంచి మంచి వీడియోల కోసం చూసుకొని మనం చేసుకుందాము. నా ప్రాఫిటబుల్ ఈరోజు చూస్తారు కదా, నేను చూపించాను. చాలా ఉన్నాయి, కాకపోతే నేను మంత్లీ ఎన్నికల చూపిద్దాం అనుకుంటున్నాను. బట్ ఏంటంటే నాకు లాసులు వచ్చాయి, లాసులు అని కాదు, నేను అన్ని కవర్ చేసుకుంటూ నేను ఒక ప్లాన్ తో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ ప్లాన్ తో మన లాసెస్ అన్ని కవర్ చేసుకుంటూ మనం ప్రాఫిటబుల్ గా ముందుకెళ్ళాలి. లాస్ నుంచి లాభాలు ఎప్పుడైనా సరే ఫెయిలర్ అండ్ సక్సెస్ఫుల్ కదా. ఫెయిలర్ అయితేనే సక్సెస్ వస్తుంది. మనకి ఏదైనా ఓటం అనేది ఉండాలి, ఆ ఓటం నుంచి గెలుపు అనేది ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఫెయిలర్ నుంచి సక్సెస్ అనేది వస్తుంది. నాకు సక్సెస్ అనేది రన్నింగ్ అవుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఇలాంటి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఛానల్ అయితే గ్రోతింగ్ అవ్వడానికి ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి. డెఫినెట్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక విషయం మర్చిపోండి, ఈ వీడియో అనేది ఇది షార్ట్ లో కూడా ఉంటుంది. మీరు షార్ట్ కు వెళ్ళినట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. లింక్ క్లిక్ చేసినట్లయితే కంప్లీట్ వీడియో అంతా కూడా మీరు చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా ధన్యవాదములు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.